హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఇంత సాఫ్ట్ చపాతీలని నేను పిండిని చేతితో కలపకుండానే, చపాతీ పీట మీద చపాతీలని రుద్దకుండానే ఇలా ప్రిపేర్ చేశాను. కేవలం 10-15 నిమిషాల్లోనే గోధుమ పిండితోటి ఎన్ని చపాతీలైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అసలు సాఫ్ట్గా చపాతీలు ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి సాఫ్ట్గా చపాతీలను ప్రిపేర్ చేయొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు వరకు వాటర్ని తీసుకోండి. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇన్ని వాటర్ పోస్తుంది చపాతీలు ఎలా వస్తాయా అనుకుంటున్నారు కదా, అదేనండి. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకే తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రిపేర్ చేసే బ్యాటర్ తోటి చపాతీలు మాత్రమే కాదు, పూరీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ మొత్తం పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి ఉండలుండలుగా ఉన్నా పర్వాలేదండి, ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకోండి. ఇందులోకి 1 లేదా 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండిని వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. పిండి ఉండలుగా ఉన్నా పర్వాలేదన్నాను కదా, ఇక్కడ గరిటెతోటి ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి. కేవలం 5-6 నిమిషాల్లోనే ఈ పిండి అనేది బాగా దగ్గర పడుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇది దగ్గర పడే కొద్దీ ఇలా ప్యాన్కి సపరేట్ అవుతూ రౌండ్గా ముద్దలాగా తయారవుతుంది. మనం చేతితో కలుపుతున్నప్పుడు చపాతీ ముద్ద ఎలా ప్రిపేర్ అవుతుందో ఇప్పుడు కూడా అలాగే చపాతీ ముద్దలాగా తయారవుతుంది. పిండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పిండిని వేరే ప్లేట్లోకి తీసుకోండి. చెయ్యి వేడి పట్టేంత వరకు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూశారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ పీట యూజ్ చేయకుండా చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా పూరీ ప్లస్ని తీసుకోండి. పూరీ ప్లస్లో పాలిథిన్ కవర్ని కానీ లేదా ఇలా ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ తీసుకోండి. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను పెట్టుకోండి. దీన్ని మీకు వీలైనంత పలచగా కానీ, మీడియంగా కానీ, మందంగా కానీ ఎలా కావాలంటే అలా మనం ప్రెస్ చేసుకోవచ్చు. మీరు ఈ చపాతీలని ఎలా ప్రిపేర్ చేసుకున్నా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎన్ని గంటలు గడిచినా కూడా ఈ చపాతీలు సాఫ్ట్గానే ఉంటాయి. చూడండి, నేను వీలైనంత పలచగా కూడా దీన్ని ప్రెస్ చేస్తున్నాను. అంతేనండి, ఈజీగా మనం ఎన్ని చపాతీలనైనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కాల్చి కూడా చూపిస్తాను, చూడండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఈ చపాతీని వేసుకోండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చపాతీలని 2 వైపులా కాల్చుకోవాలి. నేను ఇక్కడ చపాతీలని కాల్చేటప్పుడు ఆయిల్ కూడా యూజ్ చేయడం లేదు. పూరీ ప్లస్లో యూజ్ చేసిన ఆయిల్ ప్యాకెట్కి ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంది. అందుకని చెప్పి నేను దీనికి ఆయిల్ వేయకుండానే చపాతీలని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, చపాతీలు కూడా చాలా బాగా పొంగుతాయి.
వీడియోలో చూసినట్లయితే చూడండి చపాతీలు ఎంత మంచిగా పొంగుతున్నాయో. చపాతీ ఇలా పొంగిందంటే ఎన్ని గంటలైనా సరే చాలా మృదువుగా ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా పిండిని చేతితో కలపకుండా, చపాతీలని చేతితో రుద్దకుండా ఈ విధంగా ఈజీగా ఎన్ని చపాతీలనైనా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతసేపు అయినా సరే ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ మీరు షేర్ చేసి మీరే చెప్తారు. చాలా సాఫ్ట్ చపాతీలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.